శ్రీ రామకృష్ణ బోధామృతం విశ్వాసం. ఆ జన్మాంతం పాపాన్ని గురించి నరకాన్ని గురించి ప్రలాపించడం ఎందుకు? భగవన్నామస్మరణ చేసి, ఓ పరమేశ్వర తండ్రి, నేను చెయ్యరాని పనులెన్నో చేశాను, చెయ్యవలసిన పనులనెన్నో చెయ్యక విడిచిపెట్టాను, తండ్రి నన్ను క్షమించు అని ఒక్కసారి మొరపెట్టుకో. భగవంతుడిపై దృఢ విశ్వాసము ఉంచు, తప్పక పాప విముక్తుడవు అవుతావు. మన దేశ వైద్యుల్లో కొందరు కేవలం విశ్వాసాన్ని కలిగించి రోగాన్ని నయం చేసేవారు ఉన్నారు. రోగులను వారు రోగమనేది లేనేలేదు అని పూర్ణ విశ్వాసంతో పునరిచ్చరించమంటారు. రోగగ్రస్తులు అలా పునరిచ్చరించి ఆ మనోభావం యొక్క మహిమ చేతనే ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. పాపినని, నైతిక దుర్భరులనని భావించసాగావా, త్వరలోనే అలాగే అవుతావు. నువ్వు అఖండ శక్తిమంతుడవు, మహామహిమాన్వితుడని గ్రహించు, విశ్వాసం వహించు. చివరికి నువ్వు అఖండ శక్తిమంతుడవు అవుతావు, మహిమాన్వితుడవు అవుతావు. జీవుడని భావించేవాడు జీవుడుగానే ఉంటాడు, దేవుడినని భావించేవాడు దేవుడే అవుతాడు. మనం ఎలా భావిస్తామో అలాగే అవుతాం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.